వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారం ఇచ్చిన కుటుంబం మా నాన్నగారు కారుపాటి జెరమియా స్వామిదాస్ గారు, అమ్మ ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గారి జ్ఞాపకార్థం ప్రేమతో ఈ ఎపిసోడ్ సహకారంగా అందించారు. ప్రభువు మా నాన్నగారికి పరిపూర్ణ ఆరోగ్యము, దీర్ఘ ఆయుష్, బహు సంతోషం హృదయంలో ఇచ్చేట్లుగా చేయమని మిమ్మలను ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. కొద్ది మాటలు యేసే పరిష్కారం గురించి, బిగ్ అసోసియేషన్ పరిచయాల గురించి చెప్తాను. యేసే పరిష్కారం డైలీ టెలివిజన్ స్పిరిచువల్ ప్రోగ్రామ్, యేసే అన్నదాత ఉచిత ఆహార పథకం గత కాలంలో ఇప్పటి నుండి ఉచిత ముడి పదార్థాలు, ఆహార ముడి పదార్థాలు పంపిణీ. విధవలు, రోగులు, పేదలు, వృద్ధులు, వికలాంగులు మొదలగు వారికి యేసే ఆరోగ్య రక్ష, డయాబెటీస్ పేషెంట్స్కు పరిచర్య, 2-3 మెడికల్ సెంటర్స్ ప్రారంభం ఎంబీబీఎస్ డాక్టర్స్తో. యేసే ఆదరణకర్త, విలపిస్తున్న మృతుల కుటుంబాలకు బాసటగా నిలిచి వారికి ఆహారము ఉచితంగా పంపుట, వాహనమిచ్చి మృతదేహాన్ని బరియల్ గ్రౌండ్కు అతి తక్కువ ఛార్జ్తో పంపుట, పేదలకు, దుఃఖములో ఉన్నటువంటి కుటుంబాలకు ప్రత్యేకముగా ఫ్రీజర్ బాక్స్ మరియు కెఫెన్ బాక్స్ సహకారం అందించటం. ఇది ఆదరణకర్త. యేసే ఉపాధికర్త, విధవరాండ్రు పోషణార్థం మరియు నిరుద్యోగుల పోషణార్థం చక్కటి కార్యక్రమాలు, ఉపాధి కార్యక్రమాలు. యేసే జ్ఞాన ప్రదాత, విద్యార్థులకు విద్యా బోధన ఉచితంగా, ట్యూషన్ సెంటర్స్ మెయింటెనెన్స్. యేసే రైతు స్నేహితుడు, డైరెక్ట్గా రైతుని వినియోగదారునికి అనుసంధానం చేస్తూ వేల మందికి ఉపాధి కల్పించే గొప్ప కార్యక్రమం యేసే రైతు స్నేహితుడు. జస్ట్ లైక్ రైతు బజార్, జస్ట్ లైక్ రైతు బజార్ పెడుతున్నాం. సింపుల్ లాజిక్ చెప్పనా? సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్ చెప్తున్నా, వినండి. ప్రభుత్వం రైతులకు మార్కెట్ ఇచ్చి అమ్ముకోమంది, ఒక రేటు పెట్టింది. ఫ్రెండ్స్ వినండి, లాజిక్ చెప్తున్నాను. రేటు పెట్టింది. ఈ కొట్లో వంకాయలు అదే రేటుకి అమ్మాలి, ఆ కొట్లో అంతే అమ్మాలి, పై కొట్లో అంతే అమ్మాలి, అన్ని కొట్లలో అంతే అమ్మాలి. రైట్? హూ డిసైడెడ్ ద ప్రైస్? ద గవర్నమెంట్. నేను అడుగుతున్నాను, రైతు కష్టానికి జీతం ఏంటి? వాట్ ఈజ్ ద benefit and the salary for the farmer
ఫర్ 1 day labor ఇన్ దట్ షాప్. జీరో. దాని బదులు రైతుకి మంచి రేటు గవర్నమెంటే ఇచ్చి ఉద్యోగం లేని తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఉపాధి కల్పించి మీరు నిర్ణయించిన రేటులో రైతుకి ఇచ్చింది పోను మెయింటెనెన్స్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు బ్రతకరా? అది నేను పెట్టబోయే ఏసే రైతు స్నేహితుడు మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ నేను పెడుతున్నానండి మిత్రులారా. వెరీ సూన్ యూ కెన్ సీ దిస్ ఇన్ ఏలూరు సిటీ. చిన్నగానే పెడతానండి, పెద్దదేం పెట్టను. అర్థమైందా? ఒక బ్యాంక్ పెట్టే ఆలోచనలో ఉన్నాను నేను. 30 రోజులకి 8% ఇస్తుంది గవర్నమెంట్. నేను 3 రోజులకి 24% ఇస్తాను. 3 రోజుల్లోనే నా బ్యాంకులో. ఇట్స్ సింపుల్ లాజిక్. నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా టైం వాక్యానికి ఇవ్వాలి నేను. ఏసే పరిష్కారం ఆధ్యాత్మిక కార్యక్రమం. ఏసే అన్నదాత, రోగుల పేదల ఆహార ముడి పదార్థాల ఉచిత పంపిణీ. ఏసే జ్ఞానప్రదాత, విద్యార్థులకు సహకారం. ఏసే ఉపాధికర్త, నిరుద్యోగులకు సహకారం. ఏసే ఆరోగ్య రక్ష, పేదలకు మెడికల్ హెల్ప్. చాలా 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 తక్కువ రేట్. 20 రూపీస్తో కన్సల్టెన్సీ, 30 రూపీస్ తోటి 2 షుగర్ టెస్ట్లు, బ్రేక్ఫాస్ట్. అర్థమవుతుందా? ఈ పథకాలన్నీ కూడా బిగ్ అసోసియేషన్ పక్షంగా బిగ్లో డైరెక్టర్స్ని ఏర్పరిచాను. వాళ్ళు చేస్తారు. నా ఆధ్యాత్మిక నాయకత్వంలో నా ప్రభు ఇవన్నీ చేయబోతున్నాడు. మీరు ప్రార్థించాలని మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము కొరకు సహకారం ఇచ్చిన మా తండ్రి గారు కారుపాటి స్వామి దాసు గారి కొరకై ప్రార్థిస్తున్నాం. అమ్మను మీ సన్నిధికి తీసుకున్నారు. సెప్టెంబర్ 2017లో అమ్మ నీ దగ్గరకు వచ్చింది, విశ్రాంతిలో ఉంది. మేము దీవించబడ్డాం. ఆమె నిష్క్రమణ అనంతరం మమ్ములను వాగ్దాన ప్రకారం దీవించారు. మీరు మా చేయి విడవలేదు, మీకు కృతజ్ఞతలు. మీ దాసుడు మా నాన్నగారికి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆనందకరమైన దినములను కృపతో ఇవ్వండి. మా ప్రేక్షకులు కొద్ది మాటలు నేర్చుకునే కృప ఇవ్వండి. యేసునామమున అడుగుచున్నాను, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము మీ ఎదుట ఉంచుకోండి. నిన్న 9, 10 వచనాలు మనం చదువుకున్నాం, ధ్యానించాం. 2 వర్తమానాలు. 11వ వచనం, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుట అని సున్నతి పొందకపోవుట అని భేదము లేదు, పరదేశి అని సిథియనుడు అని భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని భేదము లేదు. నవీన స్వభావము ధరించుకున్న వారిలో వీరందరున్నారు. యూదులలో కొందరు, గ్రీసు దేశస్థులలో కొందరు, సున్నతి పొందిన వారిలో కొందరు, పొందని వారిలో కొందరు, పరదేశులు కొందరు, సిథియనులు కొందరు, దాసులు కొందరు, స్వతంత్రులు కొందరు.
వీరందరూ యేసుక్రీస్తులో నూతన స్వభావం పొంది ఉన్నారు. భేదము లేదు, భేదము లేదు ఫ్రెండ్స్. నో డిఫరెన్స్. హియర్ ఈజ్ నాట్ గ్రీక్ అండ్ జూ, circumcised and uncircumcised, barbarian and Scythian, slave, free, no difference. యేసుక్రీస్తు ప్రభువులో ఏమి లేదు, రేషియల్ డిఫరెన్స్ లేదు, జాతిపరమైన వివక్షత లేదు. No religious discrimination, no national discrimination, no nationality. స్వదేశీయుడు విదేశీయుడు అని లేదు, ఈ జాతోడు ఆ జాతోడని లేదు, ఈ కులమోడు ఆ కులమోడని లేదు, ఈ మతమోడు ఆ మతమోడని లేదు, ధనవంతుడు పేదవాడని లేదు. నో డిఫరెన్స్ ఇన్ క్రిస్టియానిటీ. ఇవాళ అలా ఉన్నామా మనం? వీడు మాలవాడు, వీడు మాదిగవాడు, వీడు కమ్మవాడు, వీడు రెడ్డివాడు, వీడు తెలుగువాడు, వీడు తమిళవాడు. ఆమె టామిల్ క్రిస్టియన్ అండి. ఎవడు చెప్పేది నీకు టామిల్ క్రిస్టియన్? మలయాళం క్రైస్తవులండి, తెలుగు క్రైస్తవులండి. నో డిస్క్రిమినేషన్. అందరిలో క్రీస్తు సర్వమై ఉన్నాడు. క్రీస్తే సర్వమై ఉన్నాడు. అందరిలో ఉన్నవాడు ఆయనే. నో డిఫరెన్స్. ఒక నిమ్న జాతివాడు యేసును అంగీకరిస్తే నీ ఇంటిలో ప్రార్థనకు ఆహ్వానిస్తావా? చెప్పండి. ఇవాళ కులం పేరిట కదూ, వర్గాల పేరిట కదూ క్రైస్తవ సంఘాలు విడిపోయాయి. ఈజ్ ఇట్ నాట్ షేమ్ ఆన్ అవర్ పార్ట్? ఎస్. యేసులో అవేమీ లేవండి. కమ్ ఆన్, లెట్ us all unite. ఫ్రెండ్స్ ప్లీజ్ కమ్, లెట్స్ ఆల్ యునైట్. మీరు బాప్టిజం తీసుకున్నప్పుడు ఇవన్నీ చంపేసుకున్నారు, మీరు ఇవన్నీ పాతి పెట్టేశారు. మళ్ళీ ఎందుకు లేపుకుంటున్నారు? కులం ఎందుకు వస్తుంది నీకు? కులం ఎందుకు గుర్తొస్తుంది? నువ్వు ఇంకా చావలేదా కులంలో? యేసునందు నీవు యేసునందు చస్తే నీ కులం ఏంటి? శ్మశానానికి డెడ్ బాడీస్ వస్తాయి. నేను చాలా చిరపరిచితుడిని ఈ శ్మశానాలకి. 2011 నుంచి నేను శ్మశానంలో సేవలు అందిస్తున్నాను. క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్లో వెనకాలే హిందూ బరియల్ గ్రౌండ్ ఉంటుంది. అక్కడికి రోజు శవాలు వస్తాయి. ఆ శవాలలో ఇది హరిజనుడి శవం, ఇది గిరిజనుడి శవం, ఇది అప్పర్ క్యాస్ట్ శవం, ఇది బీసీ శవం, ఇది ఎస్సీ శవం, ఇది ఎస్టీ శవం అని ఉందా? అది శవం అంతే. అన్ని కట్టెల మీద కాలేవే, అన్ని మట్టిలోకి పోయేవే. ఏంటండి తేడా? ఈయన కోటీశ్వరుడు కాబట్టి ఈయన చంద్రమండలంలో పాతి పెడదామంటారా? చెప్పండి. మట్టిలోనే కదా పాతేది. ఈయన ఇన్ని 100 కోట్లు సంపాదించాడని చెప్పి ఇంకెక్కడైనా పాతి పెడతావు? మట్టిలో కదా. ఓకే, నువ్వు ఎంతో మంచి దుస్తులు వేసినా, పెద్ద పెట్టి చేపించినా ఆ మట్టిలో పెట్టి కప్పాల్సిందే కదా. మరి జీవిస్తున్నప్పుడు ఎందుకంటే వ్యత్యాసం? Paul is encouraging the church to unite, not to deviate, not to destruct. Don't destruct the spirit of the unity in the church. చెప్పాలి. ఏ విధంగా కూడాను మీరు సంఘాన్ని చేల్చొద్దండి. ఈ బ్యారియర్స్, డిఫరెన్సెస్ అన్నీ తీసేద్దాం. Let us all unite in spirit, in oneness. In oneness.
close up all kinds of divisions today itself. ఇప్పుడే మూసేద్దాం. సహోదరుడా, సహోదరి, క్రీస్తు సర్వమై నీలో ఉన్నాడు, నీ సహోదరులో ఉన్నాడు. నథింగ్ డిఫరెన్స్. నువ్వు కృప ద్వారా రక్షించబడ్డావు, నీ పొరుగువాడు కూడా కృప ద్వారానే రక్షించబడ్డాడు. ఐపీసీ చర్చ్, సిఎస్ఐ చర్చ్, లూథరన్ చర్చ్, ఆ చర్చ్, ఈ చర్చ్, ఈ చర్చ్, ఆ చర్చ్, వీళ్ళందరికీ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇందు పరలోకంలో ఉండవు. పరలోకంలో కాదు కదా, పాతాళంలో కూడా కంపార్ట్మెంట్స్ ఉండవు. అందరూ ఒక చోట ఉంటారు. డివిజన్స్ పెట్టుకున్నామండి మనం. ఏ క్లాస్ క్వార్టర్స్, బి క్లాస్ క్వార్టర్స్, సి క్లాస్ క్వార్టర్స్. ఇవి పార్షియాలిటీని ప్రమోట్ చేస్తున్నాయి, డివిజన్ని ప్రమోట్ చేస్తాయి. ఇవి మనలో వద్దవి. మనకు అవన్నీ వద్దండి. యేసును నమ్మాం, యేసులో కొనసాగుదాం. మీలో ఎవడు గొప్పవాడు, వాడు తగ్గించుకోవాలి. తగ్గించుకున్నవాడు గొప్పవాడు అన్నాడు కానీ యూదుడు గొప్పవాడు, సిదియనుడు గొప్పవాడు, గ్రీసు దేశస్థుడు గొప్పవాడు, చదువుకున్నవాడు గొప్పోడు, స్వతంత్రుడు గొప్పోడు అని అనలేదే. ఎవడు గొప్పోడో తెలుసా? మీలో తగ్గించుకున్నవాడు. నిన్ను నీవు తగ్గించుకున్నట ద్వారా గొప్పవాడు అవ్వాలి, కానీ నువ్వు సంపాదించుట చేత గొప్పవాడు కాకూడదు. దట్స్ నాట్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యం కాదు. మనలో గొప్పవాడు ఎవరండి చెప్పండి? ద వన్ హూ సర్వ్స్ ఆల్ విత్ హంబుల్నెస్. గెట్ రెడీ టు బికమ్ గ్రేట్ పర్సనాలిటీ by doing service to others, continuous service to others. మదర్ తెరీసా భారత రత్న. ఎందుకు? కంటిన్యూస్ సర్వీస్ టు లెప్రోస్, కుష్ఠరోగులకు కంటిన్యూస్గా సర్వీస్ చేసింది. మలాలా ఎందుకు నోబెల్ పీస్ కొట్టింది? విమెన్ ఎడ్యుకేషన్ కోసం తను సర్వీస్ చేసింది. ఆవిడ బుల్లెట్తో, రైఫిల్, పిస్టల్తో కాల్ చేశారు. 16-17 సంవత్సరాల పిల్ల. ప్రపంచంలో అతి చిన్న వయసులో నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకుంది ఆవిడ. షీ లవ్ ద ఉమెన్ అండ్ షీ లవ్స్ ద ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్. ఒక మనిషి గొప్పోడు కావాలి అంటే డబ్బు సంపాదిస్తే గొప్పోడు అవడండి. విశాలమైన మనసు ఉంటే గొప్పవాడు. ఆ విశాల మనసులో ప్రేమ, దీనత్వం, తగ్గింపు ఉంటే గొప్పవాడు అవుతాం. స్త్రీలు కనిన నరులందరిలో బాప్తిస్మమిచ్చు యోహాను గొప్పవాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఒక కారణం చెబుతాను, చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణము, యేసు ప్రభువును గూర్చి అన్నాడు, ఇతని చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడు కాదన్నాడు. ద వన్ హూ ఈజ్ గోయింగ్ టు గెట్ ద బాప్టిజం త్రూ జాన్ ద బాప్టిస్ట్. టెల్ మీ, బాప్తిస్మం ఇచ్చినోడు గొప్పోడా, పుచ్చుకున్నాడు గొప్పోడా మీ దృష్టిలో? సార్ మీరు బాప్తిస్మం ఇవ్వాలి సార్, నాకు దైవజనులు గొప్పవారిని వస్తారు చాలామంది. మరి వాళ్ళ దృష్టిలో నేను గొప్పనే కదా. అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట గుర్తు చేసుకుందాం. చెప్పుల వారు విప్పటానికి కూడా యోగ్యుని కాదు. యేసుక్రీస్తు అంత గొప్పవాడే కాదని లేదు, కానీ ఆ యేసుక్రీస్తు, ఏ యేసుక్రీస్తు? స్త్రీలు కనిన నరులలో గొప్పవాడైన బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పుల వారు విప్పుటకైనా యోగ్యుడును కానని ప్రకటించుకున్నంతటి గొప్ప యేసు పేతురు పాదాలు పట్టుకొని కడుగుతున్నాడు. పేతురు పాదాలు పట్టుకొని కడుగుతుంటే పేతురు అన్నాడు, ప్రభువా నా కాళ్ళు కడుగుతున్నావా? నా కాళ్ళు కడుగుతున్నావేంటి ప్రభువా? క్రీస్తు మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు మీలో ఉన్నాడు, మీరు క్రీస్తులా లేరు.
అవునా కాదా? మీరు అద్దంలో చూసుకుంటే మీకు మీరు కనపడుతున్నారు, మీ ముఖం కనబడుతుంది. లోకమనే అద్దములో మిమ్మల్ని మీరు చూసుకుంటే క్రీస్తు కనపడాలి. మిమ్మల్ని చూచిన వారు క్రీస్తును చూడాలి. ఫ్రెండ్స్, యేసు ప్రభు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు మనకు. అదేంటో తెలుసా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు, నన్ను చూస్తున్నవాడు నా తండ్రిని చూస్తున్నాడు. పాస్ట్ టెన్స్లో చెప్పాడు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాడు. నన్ను చూస్తే తండ్రిని చూసి ఉన్నావు, నన్ను చూస్తున్నావు, తండ్రిని చూస్తున్నావు. మరి నిన్ను చూస్తుంటే యేసుని చూస్తున్నట్టుందా, లూసిఫర్ని చూస్తున్నట్టుందా? నాకు ఈ మధ్యన ఒక వాట్సాప్ వచ్చింది. అందులో ఓ పాప, ఒక యంగ్ గర్ల్ యేసు 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 అని పాట పాడుతుంది. వాడు ఎవడు రాశాడో పాట, ఎవడు ట్యూన్ చేశాడో, ఆ పాటకి డ్యాన్స్ ఎవడు కంపోజ్ చేశాడో, ఆ పాట పాడుతున్నప్పుడు ఆ అమ్మాయిని అట్లా అభినయింపజేసింది వాడు ఎవడో కనపడితే షూట్ చేయాలి. అర్థమవుతుందా? అది యేసయ్యను ఉద్దేశించి పాడుతున్నట్టు లేదు ఆవిడ పాడుతున్న పాట. కావాలంటే మీకు బిట్టు మహేంద్ర తమ్ముడు ఇప్పుడు వేసి చూపిస్తాడు, చూడండి. చిన్న బిట్ వేస్తాడు అక్కడక్కడ. ఆ డ్రెస్సింగ్, ఆ మూతికి రాసుకున్న లిప్స్టిక్, ఆవిడ నాట్యం కానీ, ఆవిడ కళ్ళు దిప్పుడు కానీ, వదిలేండి. ఎందుకు మీరు చూసి మీరు బాధపడతారు? వదిలేండి, ఆపుదాం, వెయ్యొద్దు. మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి నేను చెప్పిన సాంగ్ ఏంటనేది. వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇట్ ఈస్? డస్ గాడ్ కాల్ ఫర్ దట్ టైప్ ఆఫ్ క్రిస్టియానిటీ? ఆ క్రైస్తవ్యం కొరక మనల్ని ప్రభువు పిలిచింది. నిన్ను చూస్తే యేసు ప్రభు కనపడాలి. సాధు సుందర్ సింగ్ గారు ఒక రోజున ఒక ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు. ఒక పాప తలుపు తీసి, అమ్మా అని ఇంట్లో పరిగెత్తుకెళ్ళి, యేసయ్య మన ఇంటికి వచ్చారని చెప్పింది. దేవుని స్తోత్రం. యేసు గుమ్మములో ఉన్నారని చెప్పింది. గడ్డం చూసి కాదు, యేసును చూసినట్టుగా ఉందా నిన్ను చూస్తే? యేసు ఆ ఇంట ఉన్నాడని విని కపెర్నహూము అంతా తరలి వచ్చింది. నువ్వుంటే నీ ఇంటికి వస్తున్నారు జనం, పారిపోతారు కదా. నువ్వు మీ ఇంట్లో ఉంటే చూసి వచ్చినోడల్లా, అమ్మో ఆయన ఉన్నాడండి, నేను రాను లోపలికి, భయం. అమ్మో ఏమని అంటాడండి, అమ్మో ఏమని తిడతాడండి, అమ్మో నేను రానండి ఆ ఇంటికి. నువ్వుంటే నీ ఇంట్లోకి రావటానికి జనం భయపడుతున్నారా, పరిగెత్తుకొస్తున్నారా? ఆయన పండుగకు రాలేదా అనుకున్నారట. నిన్ను తలుసుకుంటున్నారా? ఏదైనా పెళ్ళిలో, ఏదైనా శుభకార్యంలో, ఏదైనా పండుగలో, ఏడైనా రాలేదేంటి అని అంటున్నారా? డస్ పీపుల్ టాక్ అబౌట్ యూ అండ్ యువర్ గుడ్నెస్? ఆలోచించండి. క్రీస్తు సర్వమై ఉన్నాడు. ఎందుకయ్యా డివిజన్స్ పెట్టుకొని సంఘంను పాడు చేస్తావు? నువ్వు పాడై. వై ఆర్ యూ క్రిటిసైజింగ్ అదర్స్? Why are you judging the believers? Why are you commenting the servant of God? Shut your mouth. Noru musukundam mana. Let us all shut our mouths. Manandaram noru muddam. Let us not criticize a servant of God. Let us not judge a servant of God. Let us not talk against anyone. ఎందుకంటే యేసు వారిలో ఉన్నాడు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? ఒక సేవకుని తిడుతున్నావంటే ఆయన రక్షకుని తిడుతున్నావు, జాగ్రత్త. ఒక సేవకునికి తీర్పు తీరుస్తున్నావంటే జాగ్రత్త, జాగ్రత్త మిత్రమా, నువ్వు దెబ్బతింటావు, జాగ్రత్త. నేను ఒక్క మాట చెప్పనా? ఈ మధ్యన చాలామంది సేవకులు అరెస్ట్ అవుతున్నారు, చాలా నిందలు పడుతున్నారు,
గవర్నమెంట్కి పిటిషన్లు వెళ్తున్నాయి, వాళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ గురించి చీప్గా మాట్లాడుతున్నారు. నేను అడుగుతాను, నేను చెబుతున్నాను, పరుని సేవకుని గురించి మాట్లాడటం నువ్వెవడవి? ఎవరి సేవకుడు అతను? దేవుని సేవకుడు. హౌ డేర్ యు టాక్ అగేనిస్ట్ టు హిమ్? మోషే కూషు దేశస్తురాలను పెళ్లి చేసుకున్నాడట, నీకేంటి నష్టం? ఈజ్ హీ నాట్ మేజర్ వెన్ హీ మ్యారీడ్? నీకేంటి ఇబ్బంది? నువ్వు కాదు కదా చేసుకుంది. నువ్వు కూషు దేశస్తురాలను పెళ్లి చేసుకుంటావా? ఇశ్రాయేలీని అమ్మాయిని చేసుకోకుండా? ఇశ్రాయేలీలు ఎంతమంది ఉంటే నువ్వే అక్కడికి వెళ్ళి కూషు దేశస్తురాలు? వాస్తవంగా కూషు దేశస్తురాలు అన్నప్పుడు ఈ మిద్యాను దేశం అప్పుడు కూషు డివిజన్లో ఉండేది, ఆ జ్యూరిస్డిక్షన్లో ఉండేది. వెళ్ళి సిప్పోరాన్ చేసుకొచ్చాడు. ఎప్పుడు పెళ్ళయింది, ఎప్పుడు తిడుతున్నారండి చెప్పండి? కడుపు మంట అంటారే, అది కార్యక్రమం. ఎప్పుడు పెళ్ళయింది? మోసేకి 40 ఏట పెళ్ళయింది. ఈ అక్కను అన్న ఎప్పుడు తిడుతున్నారు? 80 ఏళ్ళ తర్వాత తిడుతున్నారు. కడుపులో ఒకటి పెట్టుకొని ఇంకోటి మాట్లాడుతున్నారు. వెంటనే దేవుడు వచ్చేసాడు, పైన ఉండలేదు. నీకెందుకయ్యా? ఆయన డబ్బులు తినేసాడు, అభియోగం ఎదుర్కొంటున్నాడు, జైలు వేస్తారు, ఇంకోటి వేస్తారు. వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ దట్ సర్వెంట్ ఆఫ్ గాడ్? ఆయన దొంగతనం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. యేసుక్రీస్తు పాపుల స్నేహితుడు కాదా? ఆయన క్షమించడా? ఆ సేవకుడిని దేవుడు క్షమించడా? నిన్ను నీ దొంగతనాన్ని క్షమించినోడు, నిన్ను నీ అబద్ధాన్ని క్షమించినోడు, నిన్ను నీ పాపాన్ని క్షమించినోడు, నిన్ను నీ వ్యభిచారాన్ని క్షమించినోడు ఆయన దొంగతనాన్ని క్షమించలేడా? నీకు అసలు తెలుసా ఆ దొంగతనం కూడా యేసు శిలువలో శిక్షించబడింది? డోంట్ టాక్ అగైన్స్ట్ ఎనీ సర్వెంట్ ఆఫ్ గాడ్ who is accused by men. Stop it, friends. Stop it. It deviated the church. సంఘమా మారు మనసు పొందుము. సంఘమా మారు మనసు పొందుము. డోంట్ జడ్జ్. ఓకే, అక్యూజ్డ్ ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్, proven, jailed, then what is the loss? Come on, tell me. I argue with you, friends, with good intention. Okay, right. ఒక సేవకుడు పాడయ్యాడు, తప్పు చేశాడు, దొరికిపోయాడు, శిక్ష అనుభవించాడు, then what is the loss for you? దావీదు దొరకలేదా? దావీదు శిక్ష పొందలేదా? దాన్ని బట్టి నేను ఇప్పుడు ఆయన్ని పొగడేస్తున్నాను అనుకోకండి. దేవుడు క్షమించే సిద్ధ మనసు కలవాడైనప్పుడు, యేసు అతని పాపం కొరకు కూడా సిలువ మీద చనిపోయినప్పుడు, దెన్ వై యు ఆర్ జడ్జింగ్ హిమ్ అండ్ కమింగ్ ఇన్ టు ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్? టెల్ మీ. నువ్వెందుకు వస్తున్నావు దేవుని తీర్పులోకి, అతనికి తీర్పు తీర్చి? డూ నాట్ జడ్జ్. తీర్పు తీర్చవద్దన్నాడు. కనుక మిత్రులారా, మీ ఐడియాలజీ మారాలి, మీ ఆలోచన మారాలి. వెన్ యు ఆర్ కామెంటింగ్, వెన్ యు ఆర్ క్రిటిసైజింగ్, యూ మస్ట్ చేంజ్ యువర్ ఐడియా. యువర్ థింకింగ్ షుడ్ బి చేంజ్డ్. ఆయన లంచాలు తీసుకుంటాడని నువ్వేందా మాట్లాడతా ఆయన గురించి? వెళ్ళి అక్కడిక్కడ అనబాక, ఆయనకి చెప్పిరా లంచం తీసుకోకండి బాబు గారు అని చెప్పిరావాయా. అంతేగాని ఊరంతా చాటుతావే ఆయన లంచాలు తీసుకుంటాడని. క్రైస్తవ్యమా, తప్పులు చేస్తున్నాం, సరి చేసుకుందాం. అదే చెప్పాడు ఇక్కడ, ఏమి భేదం పెట్టుకోబాకండ్రా నాయనలారా. ఆ భేదాలే ఇవాళ మనల్ని బలహీనులు చేశాయని నేను సవినయంగా మనవి చేస్తున్నానండి. ఆ భేదాలే మనల్ని విడదీశాయి. ఆ భేదాలే సాతానుకు ఇవాళ కోటలు కడుతున్నాయండి. ఆ భేదాలే మనలను ఇంకా ఇంకా బలహీనులు చేసే శ్రమల పాలు చేస్తున్నాయి. రండి మిత్రులారా, యునైట్ అయిపోదాం. పడిపోయినటువంటి బలిపీఠాలు బాగు చేశాడు ఏలియా. బాగు చేసుకుందాం. క్రైస్తవ మిత్రులారా, రండి బాగు చేసుకుందాం. తీర్పు తీర్చుకోవటం మానేద్దాం, విమర్శించుకోవటం మానేద్దాం, విడిపోవటం మానేద్దాం, కలిసి ఉందాం. రండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు వందనాలు.
వాక్యము విన్న బిడ్డలను దీవించండి. నేను చెప్పిన వాక్యానికి నేను నిలబడి కృపనివ్వండి. యేసునామమున అడుగుచున్నాను, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమెన్.